ఎప్స్టీన్ ఫైల్స్. అనిల్ అంబానీ మరియు మోదీ శక్తి. జూలై 2017లో నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ను సందర్శించారు. ఇజ్రాయెల్కు వెళ్లిన తొలి భారత ప్రధాని కూడా ఆయనే. రాజకీయాల వెనుకున్న తెర ఏమిటి? నైతికత లేకుండా నిర్మించిన నాగరికత చివరకు రాక్షసత్వానికి దారితీస్తోంది. అధికారం, రాజకీయాలు, విజ్ఞానం అన్నీ చెడుకు సాధనాలుగా మారాయి. ఇది మానవత్వ పతనానికి పరాకాష్ట. వర్తమానం ప్రత్యేక కథనానికి స్వాగతం. రచన జైముద్దీన్ అహ్మద్. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఒక ఒప్పందం జరిగింది. ఆ డీల్ ప్రకారం $10 బిలియన్ 126 రఫేల్ విమానాలు కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందులో 18 విమానాలు పూర్తిగా తయారైన స్థితిలో ఫ్రాన్స్ నుంచి రావాలి. మిగతా 108 విమానాలు భారత ప్రభుత్వ సంస్థ HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీతో తయారు చేయాల్సి ఉంది. కానీ ఈ ఒప్పందం పూర్తయ్యేలోపే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ముగిసి నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మోదీ ఈ డీల్పై మళ్లీ చర్చలు ప్రారంభించారు. మన్మోహన్ సింగ్ హయాంలో $10 బిలియన్ 126 రఫేల్ విమానాలు కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ కొత్త ఒప్పందం ప్రకారం $8.9 బిలియన్ కేవలం 36 రఫేల్ యుద్ధ విమానాలే కొనుగోలు చేశారు. అవన్నీ పూర్తిగా ఫ్రాన్సులోనే తయారై భారత్కు రావాల్సి ఉంది. అంటే టెక్నాలజీ బదిలీ ప్రక్రియ పూర్తిగా రద్దయింది. అలాగే విమానాల మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వ సంస్థ HAL స్థానంలో రిలయన్స్ డిఫెన్స్ను ఆఫ్సెట్ భాగస్వామిగా ఎంపిక చేశారు. ఈ సంస్థ ఆ ఒప్పందానికి కొన్ని నెలల ముందే స్థాపించబడింది. విమాన సేవల విషయంలో ఎలాంటి అనుభవం కూడా లేదు. అయితే ఇజ్రాయెల్కు చెందిన విమాన సంస్థలతో $10 బిలియన్ జాయింట్ వెంచర్ ఉందని చెప్పి ఈ కంపెనీని డీల్లో చేర్చారు. ఈ ఒప్పందంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు చెలరేగాయి. కానీ బాలాకోట్ దాడి అనంతరం ఈ స్కాండల్ పూర్తిగా మరుగున పడిపోయింది. అదే ఏడాది జూలై 2017లో నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ను సందర్శించారు. ఇజ్రాయెల్కు వెళ్లిన తొలి భారత ప్రధాని కూడా ఆయనే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జెఫ్రీ ఎప్స్టైన్కు సంబంధించిన పత్రాల లింకులు మన దేశానికి కూడా చేరాయి. డాక్యుమెంట్ల ప్రకారం అనిల్ అంబానీకి ఎప్స్టైన్తో 2017 నుంచి 2019 వరకు నిరంతర సంబంధాలు కొనసాగాయి. ఈ సంభాషణల్లో ప్రధాని మోదీ అమెరికా రాజకీయ నాయకుల వరకు చేరుకునే మార్గాలు, వాషింగ్టన్లో ప్రభావం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. ఎప్స్టైన్ ఫోన్ నుంచి లభించిన ఈమెయిల్స్, సందేశాల ప్రకారం అంబానీ, మోదీ విదేశీ పర్యటనలు, అమెరికా రాజకీయ వర్గాల పరిచయాల కోసం సహాయం కోరారు. అదే సమయంలో ఎప్స్టైన్ తనను భారత్, అమెరికా మధ్య కనెక్టర్గా ప్రదర్శించుకున్నాడు. 2019 మే నెలలో భారత సాధారణ ఎన్నికల ఫలితాల కోసం కీలక సందేశాలు వెలుగులోకి వచ్చాయి. మే 23న ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే అనిల్ అంబానీ, ఎప్స్టైన్ న్యూయార్క్లోని అతని నివాసంలో భేటీ అయ్యారు. అదే సమయంలో ఎప్స్టైన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన మాజీ వ్యూహకర్త స్టీవ్ బ్యానన్కు మెసేజ్ చేస్తూ మోదీ తరపున ఎవరో గురువారం నన్ను కలవడానికి వస్తున్నారు అని పేర్కొన్నాడు. భేటీ అనంతరం ఎప్స్టైన్ ఈరోజు సమావేశం చాలా ఆసక్తికరంగా జరిగింది అని అంబానీకి సందేశం పంపాడు. అయితే నిజంగా మోదీ తరపున వచ్చిన ప్రతినిధి ఎవరో అన్నది నిర్ధారణ కాలేదు. చైనా వ్యతిరేక వ్యూహం. ఎప్స్టైన్ మెసేజీల ప్రకారం మోదీకి ప్రధాన శత్రువు చైనా, దాని ప్రాంతీయ ప్రతినిధి పాకిస్తాన్ మరియు చైనాను అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యం అని చర్చ జరిగింది. చైనా వ్యతిరేక భావజాలానికి ప్రసిద్ధుడైన స్టీవ్ బ్యానన్తో మోదీ భేటీ ఏర్పాటు చేయాలని కూడా ప్రయత్నాలు సాగాయి. రిలయన్స్ డిఫెన్స్ ఇజ్రాయెల్తో కలిసి ప్రకటించిన $10 బిలియన్ ప్రాజెక్టు ఇప్పటికీ కాగితాలకే పరిమితమైంది. అయితే భారత్ మాత్రం ఇజ్రాయెల్ నుంచి అత్యధిక ఆయుధాలు కొనుగోలు చేసే దేశంగా మారింది. 2017లో మాత్రమే $715 మిలియన్ విలువైన ఆయుధాలను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందాల్లో ఎక్కువగా రిలయన్స్ డిఫెన్స్నే భాగస్వామిగా కొనసాగింది. ఎప్స్టైన్ ఒక భయంకర నేరస్తుడు. జెఫ్రీ ఎప్స్టైన్ ఒక పేరుగాంచిన పీడోఫైల్, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన ఘోర నేరస్తుడు. అయినా మోదీ ప్రభుత్వంలోని మంత్రులు, అనిల్ అంబానీ వంటి పెద్ద వ్యాపారులు అతనితో స్వేచ్ఛగా సంబంధాలు కొనసాగించారు. ట్రంప్, నెతన్యాహు వంటి ప్రపంచ నేతల వరకు చేరుకునేందుకు అతని సహాయాన్ని కోరారు. అయితే ఇదంతా ఎందుకు? పాశ్చాత్య నాగరికత వెనుక ఉన్న భయంకర ముఖం. ఎప్స్టైన్ ఒంటరి వ్యక్తి కాదు. అతని నెట్వర్క్లో గిలెన్ మ్యాక్స్వెల్ కీలక పాత్ర పోషించింది. ఆమె చిన్నారులకు వలవేసి ఎప్స్టైన్కు అప్పగించడంలో ప్రధాన పాత్ర పోషించినట్లు న్యాయస్థానాల విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారాలు మానవత్వాన్ని సిగ్గుపడేలా చేశాయి. ప్రపంచానికి నాగరికత బోధించిన వ్యవస్థ వెనక ఇంత ఘోరమైన అంధకారం దాగి ఉందని ఎవరు ఊహించలేదు. నైతికత లేకుండా నిర్మించిన నాగరికత చివరకు రాక్షసత్వానికే దారితీస్తుంది. అధికారం, రాజకీయాలు, విజ్ఞానం అన్నీ చెడుగు సాధనాలుగా మారాయి. ఇది మానవత్వ పతనానికి పరాకాష్ట.